హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్, ఏపీ ఎంసెట్ ఈ రెండు ఎంసెట్స్లో ఏది ముందు రాబోతుంది, ఏది కౌన్సిలింగ్ డేట్స్ అనేది ముందుగా రిలీజ్ చేస్తారు, టీఎస్ ఎంసెట్ కన్నా ఏపీ ఎంసెట్ తరగతి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మరింత ముందు వచ్చే అవకాశం ఉందా అన్నది ఈ వీడియోలో మనం షేర్ చేసుకున్నాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ ఈ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వస్తాయని ఒక్కసారి మనం చెక్ చేసినట్టయితే టీఎస్ ఎంసెట్కి సంబంధించి ఒక న్యూస్ తెలిసిన విషయం ఏంటంటే అక్కడ సాంకేతిక విద్యా మండలికి, ఉన్నత విద్యా మండలికి మధ్యన చిన్న క్లాష్ వచ్చింది. ఆ క్లాష్ ఏంటంటే ఆల్రెడీ ఉన్నత విద్యా మండలి కొన్ని కౌన్సిలింగ్ స్కెడ్యూల్ అని రిలీజ్ చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ సిద్ధం చేసి గవర్నమెంట్ దగ్గర ఆమోదం పొందడానికి సిద్ధంగా ఉంది. బట్ అదే టైంలో సాంకేతిక విద్యా మండలి వాళ్ళు దాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఫీజుల నిర్ధారణ కావాలి, ఫీజెస్ అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలి అనేది వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటి మధ్యన ఒక క్లారిఫికేషన్ కోసం రెండు కూడా గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళాయి. అటు సాంకేతిక విద్యాశాఖ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టింది. సో దీనివల్ల యాక్చువల్గా ఈ 2 రోజుల్లో మనకి కౌన్సిలింగ్ డేట్స్కి సంబంధించి ఒక స్కెడ్యూల్ రిలీజ్ చేయవలసినటువంటి ఒక ప్రపోజల్ అనేది కొంత వాయిదా పడింది. అయితే ఇది ఎప్పటికీ మళ్ళీ స్టార్ట్ చేస్తారని మనం ఒకసారి చూసినట్టయితే గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ సాంకేతిక విద్యా మండలి చెప్పిన ప్రకారంగా అయితే ప్రతి కాలేజీకి కూడా ఫీజెస్ డిసైడ్ చేయడానికి కాలేజీకి ఆ ఫీజుకి తగినటువంటి సదుపాయాలు ఆ కాలేజీలో ఉన్నాయా లేవా, బోధనా సిబ్బంది, అలాగే ల్యాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా టోటల్గా ఒక కాలేజీకి సంబంధించినవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. సో దానికి ఒక కమిటీని ఫ్రేమ్ చేయాలి. ఆ కమిటీస్ ఇన్స్పెక్షన్ ఇచ్చిన తర్వాతే కాలేజెస్కి ఫీజు ఫిక్స్ చేయాలి. అయితే ఈ ప్రతిపాదనని ఏకీభవించకుండా ఉన్నత విద్యా మండలి ఏం చెప్తుందంటే ఇప్పటికే కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ అనేది మనం కన్ఫర్మ్ చేసి మ్యాక్సిమం డేట్స్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి ముందు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ అడ్మిషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఒకవేళ ఈ ఫీ ప్రాసెస్లో ఏమైనా వేరియేషన్ ఉంటే, అంటే ఒక కాలేజీకి ఇప్పుడు పాత ఫీజులు ఎంత ఉన్నాయో ఆ ప్రకారంగా కట్టుకుంటూ జాయిన్ అవుతారు. తర్వాత అవసరమైతే కాలేజీ ఫీజులో ఏమైనా చేంజెస్ ఉంటే తర్వాత స్టూడెంట్ అనేది పే చేసుకుంటాడనే ఒక ప్రతిపాదన గవర్నమెంట్ దృష్టిలో పెట్టింది. సో ఈ 2 ప్రతిపాదనలు స్వీకరించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. సో ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారనే దాని మీద ఆధారపడే మనకు కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇది తెలంగాణకు సంబంధించిన పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాసెస్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఒకవేళ కమిటీ ద్వారా ఇన్స్పెక్షన్స్ చేసిన తర్వాతే కౌన్సిలింగ్ ఇవ్వండి అన్నారంటే బాగా లేట్ అయిపోతుంది. లేదు ఈ ప్రాసెస్ ప్రకారం ముందు కౌన్సిలింగ్ కానివ్వండి, తర్వాత ఫీజెస్ అనేది డిసైడ్ చేద్దామంటే అది వేరే ఉంటుంది. ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్. ఇకపోతే ఆంధ్ర కౌన్సిలింగ్ సంబంధించిన ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయాల్సి ఉంది. ఇది ఆల్మోస్ట్ ఈ రోజు రేపట్లో రిలీజ్ చేయాల్సిందే, ఎందుకో కొంత డిలే అయింది. కానీ మ్యాక్సిమం ఒక 2 డేస్లో సెకండ్ ఫేజ్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సెకండ్ ఫేజ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు ఆల్రెడీ జోషా కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా అవుతుంది కాబట్టి ఈ 2 కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆంధ్రాలోని ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ చేసే అవకాశం, స్కెడ్యూల్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్లో కానీ తొందరగా ఒక డెసిషన్ తీసుకున్నట్టయితే అక్కడే ముందు రిలీజ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి బట్టి చూస్తే తెలంగాణ స్టేట్ కన్నా ఆంధ్ర స్టేట్లోనే కౌన్సిలింగ్ డేట్స్ అనేవి తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి సూచనప్రాయంగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా కౌన్సిలింగ్ ఎప్పుడు జరిగినా కూడా ఇటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ 2 రాష్ట్రాల కౌన్సిలింగ్ ఎప్పుడు జరిగినా కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్తో సంసిద్ధంగా ప్రతి స్టూడెంట్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత డిలే అవుతున్న టైంలోనే ఇప్పటికైనా ఏమైనా సర్టిఫికేట్స్ విషయంలో కానీ ఏమైనా మన దగ్గర మీ దగ్గర లేని పక్షంలో అవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. ఏ డాక్యుమెంట్స్ రెడీ చేయాలనేది నేను గత వీడియోలో కూడా చెప్పాను. దాన్ని కూడా ఒకసారి చూసి చెక్ చేయండి, దాని ప్రకారం మీరు రెడీ చేసుకోండి. ఇది ఈ వీడియోకి సంబంధించి అప్డేట్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉన్నట్టయితే తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.